హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఆకాశవాణి కథామాలికకి స్వాగతం. నేను మీ అర్చన. మనం బారిస్టర్ పార్వతీశం కథ వింటున్నాం కదండి. కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, మీకు బాగా నచ్చిన వాళ్ళకి షేర్ చేసి, ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు తర్వాత ఏం జరిగింది అనేది విందాం. సాయంకాలానికి నెమ్మదిగా డోవర్ జలసంధి దాటి మా స్టీమరు ఇంగ్లీష్ ఛానల్లో ప్రవేశించింది. అక్కడ తరంగంలో గడబడి కొంచెం ఎక్కువగా ఉన్నా ఎలాగో తప్పించుకొని అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రవేశించాము. అప్పటికే బాగా చీకటి పడింది. ఎన్నో వేలసార్లు ఆ మార్గానే నడిచిన మా ఓడ చీకట్లో దారి తెలియనట్లు అడుగడుగును తూచివేస్తున్నట్లు నెమ్మదిగా ముందుకు సాగింది. ఎటు చూసినా గాఢాంధకారం. ఆకాశాన నక్షత్రాలు తప్ప ఫ్రెంచ్ తీరాను అన్న ఏ పట్టణంలోనూ ఒక్క దీపకాంతి కూడా కంటికి కనపడలేదు. ఇదంతా యుద్ధభీతి కాపోలు. అడుగున అంతు తెలియని అట్లాంటిక్ మహాసముద్రం. 3 సంవత్సరముల తరువాత మళ్ళీ ఈ సముద్రయానం చేస్తుంటే ఇంటికి వెళ్తున్నానన్న ఆనందం, మళ్ళీ ఈ జన్మలో ఇందులో ఎంతమందిని కలుసుకోగలుగుతానా అనే భావన. వీటన్నిటికంటే మా ఓడ రాత్రింపగళ్ళు ప్రకృతి బీభత్సాల నుంచి, శత్రువుల రాక్షస కృత్యాల నుంచి తప్పించుకొని బయటపడి దారి తెలియని ఈ మహాసముద్రాన్ని దాటి నన్ను ఇంటికి క్షేమంగా చేర్చగలదా అని భయం ఒక్కటే కొంతసేపు బాధించింది. భోజనానికి ఇంతలోపే పిలిపొచ్చింది. కిందకు వెళ్ళాను. బల్ల మీద అందరితో పాటే అందరు మళ్ళీనూ నాకు పెట్టారు. నేను వెయిటర్ని పిలిచి నాకు ఈ భోజనం సరిపడదని, నేను శాఖాహారినని, అన్నము కాయగూరలు తప్ప మరో పదార్థం గుడ్డైనా కానీ ముట్టనని వానికి నచ్చచెప్పాను. ఇప్పుడు ఎలాగండి అన్నాడు. అవసరమైతే కాసేపు ఉంటాను, లేకపోతే ఒక ప్లేట్లో కాయగూరలు, కొంచెం రొట్టె, వెన్న, పుడ్డింగు, పాలు, పళ్ళు తెచ్చిపెట్టమన్నాను. ఇంతేనా అండి అన్నాడు. అవి చాలు. నేను చాలా అల్పసంతోషిని అన్నాను. వాడు నవ్వుకొని చక్కపోయాడు. నాకు కావాల్సిన బంగాళదుంప, క్యాబేజీ కూరలు, రొట్టె, వెన్న, సగ్గుబియ్యం, పుడ్డింగు, పాలు, అరటిపళ్ళు సప్లై చేశాడు. రేపటి నుండి మర్చిపోకుండా నాకు 2 పూట్ల 2 మెతుకుల అన్నం కూడా చేయించమని చెప్పాను. షూర్ సార్, సర్టైన్లీ సార్ అన్నాడు. భోజనం మరొక మాటు డెక్ పైకి వెళ్ళి కొంచెంసేపు పచారులు చేసి అంతులేని అంతుపట్టన ఆ మహాసముద్రాన్ని, ఆకాశాన్ని చూసి నెమ్మదిగా నా క్యాబిన్లోకి వచ్చి దుస్తులు విడిచి పడుకున్నాను. ఎంతసేపు పడుకున్నా కంటికి కొనుక్కు రాలేదు. పడుకున్న నన్ను నా ప్రయత్నం ఏమీ లేకుండానే సముద్ర తరంగాలు అటు ఇటు దొర్లిస్తున్నాయి. మళ్ళీ తలలో ఏవేవో ఆలోచనలు తిరగడం ఆరంభించాయి. మా ఇంటి యజమానురాలు, ఆమె కూతుళ్ళు, ఆ చిన్నపిల్ల అల్లరి, ఎక్కడి నుండో వచ్చినా నా మీద వాళ్ళు చూపిన ఆదరణ, మా ప్రైవేటు మాస్టారు, నాకు గోల్ఫ్ నేర్పిన యువ గురువు, నాతో గోల్ఫ్ ఆడిన మిత్రులు, ఒకనాడు నాటకంలో సరసన కూర్చున్న సరసమాడి యత్నించిన యువతి, నన్నెంతగానో ఆకర్షించి ప్రేమించిన ప్రియురాలు, ఇంకా ఎన్నెన్ని మొహాలో, ఎన్నెన్ని ప్రదేశాలో నా కళ్ళెదుట సినిమాలో తెర మీద బొమ్మల్లాగా తిరగడం మొదలుపెట్టాయి. ఇవన్నీ చూస్తూ ఆ ముఖాలు, వాటి వెనుకనున్న గాథలు తలుచుకుంటూ ఎప్పుడో నిద్రలోకి జారిపోయాను. మర్నాడు ఉదయం ప్రభాత విధులన్నీ అయిన తర్వాత సావకాశంగా డెక్ మీదకి ఒకసారి వచ్చాను. పైన ఏవో రథం వినపడింది. ఇదేమిటని చూతును కదా, మా ఓడపైన ఇటొకటి అటొకటి వాయు విమానాలు మాతో కూడా సాగుతున్నాయి. ఇవేమిటని శత్రు విమానాలు కాదు కదా అనే భయం ఒక్క క్షణం కలిగింది. అంతలోనే శత్రువే అయ్యుంటే మన ఓడ ఇంత నిశ్చింతగా ప్రయాణం చేస్తుందా అని సమాధానం చెప్పుకున్నాను. ఇంకో క్షణం అయిన తర్వాత మా ఓడకి ఇరుపక్కలా కొంచెం దూరంలో యుద్ధనౌకలు కూడా ఫిరంగులు అమర్చుకొని మా వెంట వస్తున్నవి కనబడ్డవి. అప్పుడు నాకు సమీపంలో ఉన్న ఒక పెద్ద మనిషిని పిలిచి, ఈ పైన విమాలేమిటి, అట్టడుగున యుద్ధనౌకలేమిటి, వాటి దారిన పోతున్నాయా, మనతో వస్తున్నాయా అని అడిగాను. అతను నన్ను ఒకసారి యగాదిగా, ఇంత తెలివి తక్కువేమిటా అన్నట్టుగా చూసి, మనది మెయిల్ స్టీమర్, టపాలు వెడుతుంటాయి, మామూలు ప్రయాణికులను తీసుకువెళ్లే ఓడలేమీ తిరగడం మానేశాయి. ఈ రోజుల్లో ఇంత మహాసముద్రం ప్రయాణికులకు చాలా భయంకరమైన ప్రదేశంగా మారిపోయింది. రాత్రింబవళ్ళు అనుక్షణము పైన శత్రు విమానాలు, సముద్రం మీద శత్రు నౌకలు, నీటి అడుగున శత్రువుల జలాంతర్గాములో తిరుగుతూ ఉంటాయి. మన సంరక్షణార్థం పైన 2 విమానాలు, సముద్రం మీద 2 యుద్ధనౌకలు మనకు సహాయంగా గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. సురక్షితంగా సూయజ్ కాలువలో ప్రవేశించే వరకు అవి మనకు కూడా ఉంటాయి అని చెప్పాడు. దానితో మనసు కొంచెం శాంతింపబడ్డా వెనుకటి భయం కూడా మళ్ళీ కొంచెం తల ఎత్తకపోలేదు. ఈ ఓడల మీద ప్రయాణికుల సౌకర్యార్థం డెక్ మీద కూర్చోవడానికి క్యాన్వాస్ గుడ్డ, పడక్కుర్చీ అద్దెకిస్తారు. బొంబాయిలో దిగిన తర్వాత వాటిని మళ్ళీ భద్రపరుచుకుంటారు. నేను ఒకటి తీసుకుని ఏదో పుస్తకం ఒకటి చదువుకుంటూ కాలక్షేపం చేసుకో ఆరంభించాను. అప్పుడెవరో ఒక యువకుడు నా పక్కన వచ్చి నిలబడి నన్ను పలకరించి, ఏమిటి చదువుతున్నారు అన్నాడు. కాలక్షేపానికి ఒక నవల అన్నాను. ఇక్కడ లైబ్రరీ లేదా అన్నాడు. కాదది నా సొంతదేను అని. ఇక్కడ లైబ్రరీ ఉంటుందా అన్నాను. ఎందుకుండదు, లేకపోతే మనలో కొందరు కాలక్షేపం కావడం ఎలాగో, మీకు తెలీదా లైబ్రరీ ఉంటుందని అన్నాడు. నాకు తెలియదన్నాను. రండి చూపిస్తా అన్నాడు. నన్ను తీసుకువెళ్ళి లైబ్రరీ చూపించాడు. ఎదురుల కాలక్షేపానికి కొన్ని ఇండోర్ గేమ్స్ కూడా ఉంటాయని, పింగ్ పాంగ్ టేబుల్, ప్యాకాట టేబుల్స్, చదరంగం బల్లలు చూపించాడు. డెక్ పైన బ్యాడ్మింటన్ కూడా ఆడతారన్నారు.
ఇవి చాలక మరికొందరు ఉత్సాహంగా స్టీమరు దాని మార్గాన్ని గంటకు ఇన్ని మళ్ళీ ప్రయాణం చేస్తుంది, ఇప్పుడు మనం ఎంత దూరం వచ్చాము అని పద్దాలు వేసుకునే వాళ్ళు కూడా ఉంటారన్నాడు. ఇలా నూతన పరిచయస్తులతో కబుర్లు చెప్పుకుంటూ ఉంటే మధ్యాహ్న భోజనానికి వేళ అయింది. కిందకు వెళ్ళి భోజనాలకు కూర్చున్నాం. నేను నన్ను గమనించిన విషయం ఈనాడు తెలిసించి భోజనాల బల్ల మీద ప్లేటు వాడ ఊపికి ఇటు అటు పరుగులెత్తకుండా ప్రతి వరుసలోనూ పల్చన బల్లలు అడ్డుపెట్టారు. తరువాత పదార్థాలు వడ్డించేవాళ్ళు పళ్ళాలు చేతిలో పట్టుకొని అవి పడిపోకుండా డ్యాన్స్ చేస్తున్నట్లు నడవడం ఆరంభించారు. ఏది కాని వీళ్ళ భరతనాట్యం ఏమిటా అనుకున్నాను. పోనీ ఇంగ్లీష్ నాట్యం అయితే మటుకు ఇప్పుడు ఎందుకు అనుకున్నాను. నా పక్కనున్న పరిచయస్తునితో నెమ్మదిగా ఈ విషయం అడిగాను. వాళ్ళు ఎందుకు అలా డ్యాన్స్ చేస్తున్నారు అని. నేనేదో చమత్కారంగా మాట్లాడినట్టు ఎంతో నవ్వి, అది డ్యాన్స్ కాదండి, మనము ఆ నడక అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది. వాడ ఇటు అటు ఒరుగుతూ ఉంటుంది కదా, అందుచేత నిటారుగా నిలబడి ఉన్నా అలాగే నడుస్తున్నా ఓడ ఒరిగిన వైపు మనం తోలుతూ ఉంటాం. అలవాటు లేని వాళ్ళు తరచూ పడిపోతూ ఉంటారు కూడాను. అందుచేత ఓడ జరిగిన వైపు కాక ఎదురువైపుకు మనం వాలుతూ నడుస్తూ ఉంటే ఎంత తుఫాన్లోనైనా మనం పడిపోయే అవకాశం ఉండదు. అందుకని ఈ వేళ నుంచి మీరు కూడా ఈ నడక అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే చాలా ఇబ్బంది పడతారు అని హెచ్చరించాడు. కొంచెం ఇంచుమించుగా ఆ పూటంతా ఈ డ్యాన్స్ లాంటిది నడక లాంటి డ్యాన్స్ అలవాటు చేసుకోవడానికి ప్రయత్నించాను. కొంతవరకు కృతరాద్రునయ్యాను. సాయంకాలం 7 గంటల అయ్యేసరికి మార్షల్స్ హార్బర్లోకి మా ఓడ ప్రవేశించింది. మా రక్షక భటులు, యుద్ధ నౌకలు హార్బర్కు వెలుపలనే నిలిచిపోయినాయి. విమానాలు ఎక్కడికో తప్పుకున్నాయి. మన స్టీమర్ రాత్రంతా ఇక్కడ ఉంటుందా అని నౌకరాన్ని అడిగాను. ఉంటుందండి అన్నాడు. అయితే ఊళ్ళోకి వెళ్ళవచ్చునా అన్నాను. వెళ్ళవచ్చునన్నాడు. నమ్మకమేనా అన్నాను. నమ్మకమేనండి, అయినా 10 గంటల లోపున వచ్చేసేయండి అన్నాను. నేనేమీ తోచక పగటివేళ చూసిన మార్షల్స్ రాత్రి ఎలా ఉంటుందో చూద్దామని కుతూహలంతో బయలుదేరాను. ఎంతో దూరం నడిచి ఊరు మధ్యన వెళ్ళి చూతును కదా, వీధులన్నీ అంధకారబంధురంగా ఉన్నాయి. మనుష్య సంచారం మామూలుగానే ఉంది. నడుస్తూ ఉండగా మిణుకుమిణుకుమనే దీపాలతో సన్నని సంగీతంతో ఒక హోటల్ కనపడింది. లోపలికి వెళ్ళి కూర్చున్నాను. రద్దీగానే ఉంది. టీ ఫలహారాలు తెమ్మన్నాను. వాడు ప్రశ్నార్థకంగా ముఖం పెట్టి నా కేసు చూశాడు. అప్పటికి నా తెలివి తెల్లారిందని తెలుసుకున్నాను. నేనిప్పుడు ఆ క్షణంలో ఫ్రాన్స్లో ఉన్నానని, ఇక్కడ ఎవళ్లకు ఆంగ్లం రాదు అనే విషయ స్మరణకు వచ్చి నాకు ఫ్రెంచ్ రాని విషయం కూడా జ్ఞాపకం తెచ్చుకుని కేవలం సంజ్ఞాపరిచేదనంతో నా అభిప్రాయం తెలిపి ఫలహారం ముగించుకొని డబ్బు చెల్లించి బయటపడ్డాను. అక్కడి నుంచి ఎటుపోవడానికి తోచక అక్కడ చాలాసేపు సమీపంలోనే కనపడ్డ సినిమా హాల్లో ఫ్రెంచ్ పిక్చర్లు ఎలా ఉంటాయో చూడబుద్ధి పుట్టి లోపలికి వెళ్ళాను. జనం కిక్కిరిస్తున్నారు. అక్కడ నౌకరు నాకు ఖాళీ స్థలం చూపించాడు. కూర్చున్నాను. కొద్ది క్షణాల తర్వాత నా పక్కన ఒక యువతి కూర్చున్నదన్న జ్ఞానం నా నాసికాపుటాల వల్ల తెలిసింది. అటు తిరిగి చూశాను. ఆమె నన్ను చూసి మందహాసం చేసింది. నేను నవ్వి తెరకేసి చూస్తూ కూర్చున్నాను. మరి 2 నిమిషాలకు మరో చెయ్యి నా వెనుకకు ఎగబాకింది. ఇంకో క్షణానికి ఒక మృదువైన చెక్కిలి నా చెక్కిల్ని, గాలికి రెపరెపలాడే ముంగుర్లు నా ముఖాన్ని గిలిగింతలు పెట్టాయి. ఎవరి అమ్మాయి, ఇంత తొందరపాటు సాహసం ఏమిటి అనుకున్నాను. మాట్లాడడానికి నాకు ఫ్రెంచ్ రాదు. అనాలోచితంగా ఇలా బయటికెందుకు వచ్చాను? ఎంతసేపు చూసినా కూర్చున్నా ఇంతే కదా. ఎందుకైనా వెంటనే మన ఓడకు చేరుకోవడం చాలా మంచిదనుకున్నాను. మాట్లాడకుండా లేచి ఆ అమ్మాయి చెక్కిలో ఒకసారి స్పృశించి గబగబా వచ్చాను. ఆ అమ్మాయిని నేను ఆహ్వానించాను అనుకుని తను నా వెనకాలే వచ్చింది. నేను ఆ సంగతి గ్రహించి బాబోయ్ అనుకుని వేగం హెచ్చించి రోడ్డు మీదకి వచ్చాను. నేను ఊళ్ళోకి వచ్చేటప్పుడు ఓడరేవుకు దారెలాగో తెలుసుకోలేదు. నేను ఆ క్షణంలో ఉన్న ప్రదేశం ఏమిటో అసలే తెలీదు. ఇంకా నిలిసేరు ఉపాయమేది అన్నట్టుగా ఈ పరాసు దేశంలో చిక్కుపట్టాను. ఓడకు చేరడం ఎలాగా భగవంతుడా అని పరిపరి విధాలా వాపోయాను. కొంచెం దూరం నడవగానే ట్యాక్సీ ఒకటి కనపడింది. వాడిని పిలిచి నన్ను ఓడరేవుకు తీసుకెళ్ళమన్నాను. వాడికి నా భాష అర్థం కాక, వాటికి అర్థమైన భాష నాకు రాక మేమిద్దరము నానాయాతన పడ్డాము. ఎలాగైతేనేమి నాకు తెలిసిన 1 డజను ఫ్రెంచ్ మాటలను ఉపయోగించి కొంత చెప్పగలిగాను. నన్ను కూర్చోమని జాగ్రత్తగా నన్ను ఓడరేవుకు తీసుకొచ్చి దిగబెట్టాడు. అపార కరుణా సముద్రుడు అయిన భగవంతుడే నా మీద నిర్హేతుక కటాక్షంతో ఈ రూపంలో నిన్నిక్కడికి తీసుకొచ్చాడనుకుని ఎంతో సంతోషించాను. ఏమంటే తెల్లవారులు అక్కడే ఉంటుందన్న స్టీమరు ఎందుచేతనో వెంటనే బయలుదేరుతోంది. నేను హార్బర్లో అడుగుపెట్టేసరికి సైరన్ కోయడం, ప్రయాణికులు ఓడపైన ఎక్కెనిచ్చిన ఓడలోకి లాగేయడం జరిగిపోయింది. నేను పరిగెత్తుకుంటూ వచ్చి భయభ్రాంతుడినై వెర్రిమొహం వేసుకుని అక్కడ నిలబడ్డాను. ఒక నావికుడు చూసి వెంటనే ఎవరితోనో చెప్పి నిచ్చెన కిందకు దింపాడు. హరియప్ అని హెచ్చరించాడు. బ్రతుకు జీవుడా అని రాబోయే కన్నీరు తోర్చుకుని గబగబా మెట్లెక్కాను. డెక్ మీద ఇంకో అడుగు కూడా పూర్తిగా మోపకుండానే స్టీమర్ బయలుదేరింది. నిచ్చెన పైకి లాగేశారు. నా ఒళ్ళంతా గజగజలాడిపోయింది. ముచ్చెమటలు పోసినాయి. దగ్గర ఒక కుర్చీలో అప్రయత్నంగా చతికిలబడ్డాను. స్టీమర్ వెంటనే వేగం పుంజుకుంది. నా అవస్థ గమనించిన వారెవరూ లేరు. సుమారు 1/2 గంట పైనే నిశ్చేస్తున్నాయి. శీతజ్వర పీడితుల్లాగా వణుకుతూనే కూర్చున్నాను.
క్రమేణా వణుకు తగ్గి భయం పోయి ఎంత ఆపదలో నుంచి బయటపడేశాడు భగవంతుడు అని ఒక్కసారి ఎక్కడో దాగి అన్నీ కనిపెడుతున్న ఆ కరుణామయునికి సహస్ర నమస్కారాలు మానసికంగా అర్పించుకున్నాను. నెమ్మదిగా లేచి కిందకు వెళ్ళేసరికి భోజనాలు అవుతున్నాయి. అంత క్రితం మోగించిన గంట నేను వినిపించుకోనే లేదు. నేను నెమ్మదిగా వెళ్ళి నా స్థానంలో కూర్చుని తల వంచుకుని నిశ్శబ్దంగా భోజనం చేస్తుంటే నా పక్కన ఉన్న నూతన స్నేహితుడు నన్ను ఎంతోసేపటి నుంచి పరిశీలనగా చూస్తున్నాడు. ఏంటండి అలా ఉన్నారే అని అడిగాడు. చాలా ఆలస్యంగా వచ్చారే అన్నాడు. దానికి చాలా పెద్ద గాథ ఉంది, తర్వాత చెబుతానన్నాను. భోజనం ముగించుకొని అప్పటికే శీతలం తిరగడం మూలాన మేము డెక్ మీదకు వెళ్లకుండా హాల్లోనే ఒక మూల కూర్చుంటున్నాం. ఈ స్టీమర్ రాత్రంతా ఇక్కడే ఉంటుంది అన్నది వెంటనే ఎందుకు బయలుదేరిందో చెప్పగలరా అన్నాను. మొదట ఇక్కడ ఉండవలసింది ఉంటుందనే అనుకున్నారు, కానీ తక్షణం ఇక్కడ నుండి బయలుదేరి ఇటలీ వైపు వెళ్ళమని నౌకాశాఖాధికారుల వద్ద నుంచి అర్జెంట్ కేబుల్ వచ్చింది. అందుకని వెంటనే లంగరెత్తారు. మీరెక్కడికి వెళ్లారు, కనపడలేదు అని అడిగాడు. నేను సావకాశంగా చేసిన తెలివి తక్కువ పని దాచకుండా చెప్పాను. అతను నిర్ఘాంతపోయాడు. ఎంత పనిచేశారండి, ఎంత ప్రమాదం జరిగిందో తెలిసినా మీరు ఇక్కడ దిగిపోవడం దారి తెన్ను తెలియక ఏం చెయ్యాలో తెలియక మధ్య పోగొట్టుకొని తిరుగుతూ ఉంటే మీరు గూఢచారి అని ఫ్రెంచ్ పోలీసు భ్రమపడి మిమ్మల్ని జైల్లో పెట్టడం, తర్వాత విచారణ మీద చరిత్ర విని అది నిజమని తేల్చుకొని మిమ్మల్ని ఇంగ్లీషు ఎంఎన్సీకి అప్పచెప్పడం, వారు సావకాశంగా వీలు వెంబడి మిమ్మల్ని మీ దేశానికి రవాణా చేయడం జరిగేది. ఈ తతంగం ముగిసేటప్పటికి కొన్ని మాసాలు పట్టుండేది లేదా యుద్ధం ముగిసే వరకు ఇక్కడనే మిమ్మల్ని అట్టే పెట్టేవారు. మీరు మీ ఇంటి వద్ద మీ వాళ్ళు చాలా అదృష్టవంతులు. యు ఆర్ వెరీ 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 లక్కీ అని నా వీపు తట్టి సంతోషంతో నన్ను ఒక్కసారి ఆలింగనం చేసుకున్నాడు. మరి కొంచెం సేపు ఆ మాట ఈ మాట చెప్పుకొని ఎవరి క్యాబిన్కి వాళ్ళం వెళ్ళిపోయాం. మరునాడు మేము లేచేసరికి మా స్టీమర్ ఇటలీ రేవులో అంగరు వేసుకొని కూర్చుంది. ఈసారి మేమెవరూ బయటికి వెళ్ళకూడదని అధికారులే కట్టడి చేశారు. పగలంతా అందులోనే ఎవరో ఆటపాట ఏ వినోదం లేకుండా ఎవరి మట్టుకు వారు ఏదో భయంతో కూర్చున్నారు. స్టీమర్ మీదకి అనేక రకాలైన వినోద వస్తువులు, ఎంతో అందమైనవి, చిన్న చిన్న చలువరాతి చెక్కడాలు, వెండి వస్తువులు అమ్మడానికి వచ్చాయి. స్టీమర్ అడుగు నుంచి కొందరు ఇటలీ కుర్రాళ్ళు పెద్ద పెద్ద కేకులు వేస్తూ పైనున్న జనాన్ని ఆకర్షించి చిల్లర డబ్బులు సముద్రంలోకి కిరాటు వేయమని కేకలు పెడుతుంటే ఒకరిద్దరు ఎంతో చిన్న నాణ్యాలు కిందకు విసరగా అవి నీటి అడుక్కుపోతుంటే కుర్రవాళ్ళు ఈది ఆ డబ్బులు అడుక్కిపోకుండానే పట్టుకునేవారు. ఇది మాకొక వినోదము, ఆ పిల్లాళ్ళకి ఒక ఆట. పైకి వచ్చిన వినోద వస్తువులను చూస్తూ కింది వాళ్ళు ఆట చూస్తూ కొంత కాలక్షేపం చేసుకున్నాము. మళ్ళీ చీకటిపది భోజనంలో పడుకోబోతుంటే ఈ రాత్రి ఎవ్వరూ పడుకొని నిద్రపోకూడదు, మామూలు దుస్తులతోటే మెలకుగా కూర్చొని ఉండవలసిందని అధికారులు మాకు పరాకు పలికారు. మళ్ళీ ఏం వచ్చిందిరా భగవంతుడా అనుకుంటూ కూర్చున్నాం. మరొక అరగంటలో మమ్మల్ని అందరినీ లైఫ్ బెల్ట్ పెట్టుకోమన్నారు. ఇది రబ్బర్తోటో జిలుగు బెండుతోనో తయారవుతుంది. ఏ ప్రమాదం సంభవించినా ఇది కట్టుకొని సముద్రంలోకి దూకితే మనిషి మునిగిపోకుండా ఎంతసేపైనా తేలియే ఉంటాడు. ఇటువంటి ఓడ మీదనున్న జనానికి అందరికీ తలా ఒకటి ఏర్పాటు చేసి ఉంచారు. వాటిని మాకు అప్పగించి వాటిని ఎలా కట్టుకోవాలో నేర్పారు. మమ్మల్ని అందరినీ డెక్ మీదకు రమ్మన్నారు. ఇప్పుడు మనం చాలా ప్రమాద స్థితిలో ఉన్నామని, శత్రువుల జలాంతర్గాములు మనల్ని తడుముకొస్తున్నాయని, ఏ క్షణమైనా మన ఓడ ప్రమాదానికి గురి కాగల అవకాశం ఉన్నదని, అందుచేత ఈ బెల్టుతోనే కూర్చొని భయభ్రాంతులను కాక నౌకాధికారులు చెప్పినట్టు వినవలసి ఉంటుందని, అందరికీ సరిపడ్డ ఒడ్డుకు చేర్చగల చిన్న చిన్న పడవలు ఉన్నాయని, సాధ్యమైనంత వరకు ఎవరికి ఏ ప్రమాదమో జరగకుండా చూసే బాధ్యత మాది అని, సైరన్ వినగానే భయభ్రాంతులు కాక కంగారు పడక తొడతొక్కిడి లేకుండా ఒక వరుసలో స్త్రీ బాలురంతా ముందు చిన్న పడవలోకి వెళ్ళవలెనని, ఆ తర్వాతనే పురుషులు దిగవలనని, ఆ ఆర్డర్ను పరిగణించిన పురుషులు ముందుకు తోసుకు వస్తే వారు కఠిన శిక్షాపాత్రులు అగుదురని, అందుచేత ధైర్యంగా ఉండి తొందరపాటు లేకుండా భగవంతుణ్ణి ప్రార్థించుకోవలసినని నౌకాధికారి ఉపన్యాసం ఇచ్చి వెళ్ళాడు. ఆ సమయంలో ఎవరిని ఉపన్యాసాలు ఇచ్చినా భయము కంగారు మటుకు లేకుండా ఎలా ఉంటుంది? ఎవరి ప్రాణాలు ఎవరికి తీపి కాదు. అయినా అధికారుల మాట పాటించవలని కదా. నౌకాధిపతి ఉపన్యాసం ముగించి వెళ్ళిన తర్వాత అక్కడున్న వారిలో ఒక ఆసామి సుమారు 50 ఏళ్ల వయసు గలవాడు. తనొకసారి అమెరికాకు నౌకాయానం చేస్తుంటే ఓడకు ఒక రాత్రి వేళ ఏదో ప్రమాదం సంభవించిందని, అందుచేత నిద్రలో ఉన్న ప్రయాణికులందరినీ లేపి డ్రెస్ వేసుకోమని ఓడ నుంచి నీటిలోకి దింపబడి ఉన్న పడవల్లోకి ఆడవాళ్ళని పిల్లల్ని ముందు దిగి వెళ్ళమని, వాళ్ళందరూ వెళ్లే వరకు మగవాళ్ళెవరో కదలకూడదని, ఆ మాట వెనుక ఎవరైనా తొందరపడి ఆడవాళ్లను వెనక్కు తోసి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తే చంపేస్తామని, అందరికీ తగిన సౌకర్యం కల్పిస్తామని చెప్పి ఆయన రివాల్వర్ పట్టుకొని కిందకు దిగే నిచ్చెనపై మెట్టును నిలబడి ఆడవాళ్లను పిల్లలను ముందు రమ్మన్నాడు. మగవాళ్ళు
కొందరు ఈయన మాట వెనుక తొందరగా ముందుకు తోసుకుని రాబోతుంటే కోప్పడి మళ్ళీ ఇలా వస్తే నిస్సంకోచంగా చంపేస్తానని చెప్పి వాళ్ళని వెనక్కి పంపాడు. ఆడవాళ్ల హడావిడిగా కంగారుగా కన్నీటితో తమ పిల్లలను చేతికి అందించుకొని చిన్న వస్తువులను తీసుకుని గబగబా దిగిపోయారు. 30 మంది దిగి 3 పడవల్లో కూర్చున్నారు. మిగిలిన వాళ్ళు కూడా ముందుకు హడావిడిగా వస్తుంటే వెనక నుండి 2 ముసలివాళ్ళు కూడా హడావిడిగా కేకలేసుకుంటూ ఈ ఆడవాళ్లను వెనక్కు తోసేసి కెప్టెన్ను తప్పించుకొని పడవలోకి ఏకాఏకి దూకుదామని ప్రయత్నిస్తుంటే ఆ అధికారి రివాల్వర్ చూపించి స్టాండ్ బ్యాక్ అని గర్జించాడు. అప్పుడు లక్ష్య పెట్టక ముందు వాళ్లకు ఉరకడం, రివాల్వర్ పేరడం, ముందువాడు చనిపోయి సముద్రంలో పడిపోవడం, రెండవ వాడు కొద్ది దెబ్బతో అక్కడే పడిపోవడం జరిగింది. ఎవ్వరూ కిక్కురుమనలేదు. చచ్చిన వాడి కోసం విచారించనూ లేదు. అక్కడ పడ్డవాడిని నావికులు వెనక్కు లాగేశారు. మిగతా ఆడవాళ్ళందరూ గజగజలాడుతూ దిగిపోయారు. వెంటనే మగవాళ్ళందరూ కూడా దిగి కింద పడవలో సర్దుకున్నారు. ఆ పడవలను సముద్రంలోకి తోసుకువెళ్లిన ఒక అరగంటలో పెద్ద ప్రేలుడు శబ్దం వినపడి మేము దిగిన ఓడ మా అందరి సామాన్లతోటి అక్కడే మునిగిపోయింది అని వర్ణించి చెప్పాడు. దాంతో మాకందరికీ మరీ భయం వేసి ఏమైనా అధికారి ఆజ్ఞ పాటించడమే శ్రేయస్కరమని నిశ్చయించుకొని డెక్ మీదనే చాలా నిలబడిపోయాం. ఇంతలోనే ఓడ అమిత వేగంతో ముందుకు దూసుకుపోయింది. ఇంత వేగంగా స్టీమర్ పోగలదని మేము ఎన్నడూ ఊహించలేదు. ఓడలో దీపాలన్నీ పూర్తిగా ఆపేశారు. మా ఓడ ఇంజిన్ల మూత, సముద్ర ఘోష తప్ప మరే శబ్దమూ లేదు. మాలో ఏ ఒక్కరూ ఒక్క మాట కూడా అనడానికి ధైర్యం చాలలేదు. ఇందులో ఏ ఒక్కరికి ఆ రాత్రి గడిచి బయటపడి సూర్యదర్శనం చేసుకుంటామని నమ్మకం లేదు. ఇలాగెన్ని గంటలో ప్రాణాలు అరిచేత పెట్టుకుని కొంచెం ఇంచుమించుగా డెక్ మీదనే నిలబడి తెల్లవారేసరికి మాలాలు అనే బ్రిటిష్ వారి ద్వీపం చేరుకున్నాము. సూర్యభగవానుడు చిరునవ్వుతో మాకు స్వాగతం చెప్పాడు. అందరం ఒక్కసారి పెద్ద నిట్టూర్పు విడిచాం. నౌకలో ఉన్న క్రైస్తవ మతగురు ఒక ఆయన వచ్చి ప్రార్థన చేసి మా అందరి తరపున పరమేశ్వరునకు వందనాలు శాతాలు అర్పించాడు. ఆ రోజంతా అక్కడే గడిపి శత్రువుల జలాంతర్గములు వెనక్కు వెళ్ళిపోయాయని వర్తమానం అందగానే మళ్ళీ ప్రయాణం సాగించి మరునాటి కాబోలు సూయజ్ కెనాల్ చేరుకున్నాం. మా రక్షణ కోసం వచ్చిన యుద్ధ నౌకలు, విమానాలు మా దగ్గర సెలవు తీసుకోకుండానే వెనక్కి వెళ్ళినాయి. మేము నెమ్మదిగా సూయజ్ కెనాల్ దాటి అరేబియా సముద్రంలో ప్రవేశించాం. కొంత దూరం వచ్చేసరికి అక్కడ కూడా శత్రునౌకలు జలాంతర్గాములు ఉన్నాయని, అంత క్రితం రాత్రి ఎవరో 2 ఓడలను ముంచేశారని, బహు జాగ్రత్తగా వెళ్ళవలసిందని మా ఓడకు వర్తమానం అందింది. ఏమైనా ముందుకు వెళ్ళక తప్పదు కదా. అందుచేత అలాగే భయంతోటి ఆశతోటి ముందుకు సాగాము. ఆ రాత్రి కూడా చాలాసేపు చాలామంది డెక్ మీదనే కాలక్షేపం చేశాము. మన దేశ సమీపానికి చేరుతున్నాము కనుక చలి కానీ మంచు కానీ లేదు. ప్రాణానికి ఎంతో హాయిగా ఉంది. ఎవరితోటి మాట్లాడకుండా ఎవరి ఆలోచనలో వారున్నారు. నేనొక్కడనే లేచి పచాలు చేయడం మొదలుపెట్టాను. ఏదో ఆలోచనలో నుండి తలపైకెత్తి ఆకాశం కేసి చూసేసరికి చంద్రగ్రహణం కనిపించింది. ఆ దృశ్యం ఎంతో అందంగా కనపడింది. అడుగున సముద్రం, పైన అనంత ఆకాశం, నడుమ ప్రాణభీతితో హడలిపోతున్న ఈ అల్ప మానవులు. ఎంతోసేపు ఆ గ్రహణం చూస్తూ అలాగే ఉండిపోయాము. ఆ గ్రహణ సమయాల్లో జరిగే తతంగం అంతా జ్ఞాపకం వచ్చింది. ఎలాగో ఆ రాత్రి గడిచే తెల్లవారింది. అలా గ్రహణం చూస్తూ మరో రాత్రి కూడా గడిపితే భారతదేశం సమీపిస్తుంది. క్షేమంగా చేరగలమనే ధైర్యంతో ప్రయాణిస్తూ ఒకనాటి ఉదయం 8 గంటలకి బొంబాయి రేవులో మా ఓడ ప్రవేశించింది. అందరికీ అంతులేని ఉత్సాహము, ఆనందము కలిగింది. ఇంతలో ఏ ఒక్కరూ కూడా ప్రాణాలతో ఇక్కడికి చేరుతామని అనుకోలేదు. పరమేశ్వరుని లీలలు తెలుసుకోవడానికి ఏ మానవునికి మాత్రం సాధ్యమవుతుంది? కొన్ని సంవత్సరాలు విదేశీయానం చేసి ఇంటికి వచ్చేటప్పుడు ఉండే సంతోషం చెప్పడానికి సాధ్యం కాదు. కవులైతే ఏదో గమ్మత్తుగా పద్యాలు చెప్పి మరిన్ని మనల్ని సంతోషపెడతారు. ఆ విద్య నాకు చేత కాకపోవడం చేత వట్టి మాటలతో చెప్పాల్సి వస్తోంది. చిన్నపిల్లలకు తల్లి ఎంతోసేపు కనపడకపోతే వెతుక్కోగా ఆఖరికి కనపడగానే ఎంత సంతోషం వస్తుందో అంతకంటే 1000 రెట్లు ఎక్కువ ఆనందం కలిగింది. హిందూ దేశం దూరాన్నించి కనపడగానే స్టీమర్ బొంబాయి తీరం దగ్గరకు వచ్చిన కొలది మరీ సంతోషం పట్టలేక డెక్ పైకి వచ్చి ఆనంద బాష్పాలు కారుస్తూ అలా నిలబడిపోయాను. దేశం విడిచి దూరంగా ఉన్నంతసేపు మన దేశం చాలా గొప్పదని, ఆదర్శప్రాయమైందని అనిపిస్తుంది. విదేశాల్లో అందరితోటి అలాగే దెబ్బలాడేవాడిని. మా దేశం లాంటి దేశం మరొకటి ఈ భూమండలంలో లేదని, ఇక్కడుండే లోపాలన్నీ కొన్ని తెలియక కొన్ని మర్చిపోయి కనబడేవి కావు. ఆ దేశాల్లో ఉండే మంచి అంతా మనకు ఉన్నదనే నమ్మకంతో ఉండేవాడిని. ఆ దూరంలో మాట్లాడుతుంటే ఆ దేశస్థులకు నన్ను చూస్తే వేళాకోళంగా ఉండేది. నన్ను వట్టి వెర్రి వెంగళప్ప కింద నవ్వుతూ ఉండేవాళ్ళు. నా దురదృష్టం ఏమిటో కానీ ఎప్పుడు ఏది అనుకున్నా దానికి వ్యతిరేకమే జరుగుతూ ఉండడం, ఏది ఊహించుకున్నా దానికి విపరీతంగా ఉండేదే ప్రత్యక్షమవడం. స్టీమర్ బొంబాయి హార్బర్ చేరింది. పూర్తిగా ఆగలేదు. ఎవరూ ఇంకా నేల మీద అడుగు పెట్టలేదు. వెంటనే నేను అనుకున్నదంతా తప్పని, నా మాట తప్పని అన్నవాళ్ళు మాటలే నిజాలని, నా ఊహలు మాత్రమేనని తెలుసుకున్నాను. ఏమిటంటారా? స్టీమరు
పూర్తిగా ఆగకుండానే ఎలా వచ్చాడో. ఒక షరాబు పెద్ద తలగొడ్డ వాడు చెమటలు కాచుకుంటూ ఒగురుచ్చుకుంటూ చెమటలు చొక్కాతో తుడుచుకుంటూ అందరినీ చూసి వెర్రిగా నవ్వుతూ పైకి చక్కా వచ్చాడు. వచ్చినవాడు మర్యాదగా అక్కడున్న కుర్చీ మీదనో సోఫా మీదనో కూర్చోకూడదు. నేల మీద 10 మంది నడిచే చోట చతికిలబడ్డాడు. ఎందుకు పడిపోయినట్లు ఎందుకు వచ్చాడో తెలుసా? కావలసిన వాళ్లకు చిల్లర ఇవ్వడానికి. అనగా స్టీమర్లో వాళ్ళంతా ఇతర దేశాల నుంచి వస్తున్నారు కదా, వాళ్ళ దగ్గర పౌండ్లు షిల్లింగులే కానీ రూపాయలు అర్ధలు ఉండవు. అవి ఉంటేనే కానీ ఇక్కడ వ్యవహారం నడవదు. అందుకని ప్రయాణికుల సౌకర్యం కోసం విదేశీ డబ్బులకు స్వదేశీ డబ్బు ఇద్దామని సంకల్పం. మంచిదే, కానీ ఆ షరాబుకు మన మీద అభిమానం కాదు కదా. రూపాయికి కానియో అర్ధనాయో మారకం తీసుకుని ఒక్క అరగంటలో ఏ శ్రమ లేకుండా 50 100 సంపాదించుకుపోదామని వాడి ఉద్దేశం. ఇన్ని దేశాలు తిరిగినా ఎక్కడా ఈ పద్ధతి కనిపించలేదు. కావలిస్తే కావలసినన్ని బ్యాంకులు ఎక్కడ పడితే అక్కడ పెడితే క్షణంలో మన పని చేసి పంపేస్తారు. అంతేనే కానీ ఇదేమిటి అసహ్యం వేస్తుంటేను ఇంతలోనే మరో షరాబు తయారయ్యాడు. ఈ లాభం అంతా వీడే తినిపోతున్నాడా? బెంగ కొద్దీను. ఇది చూసి స్టీమర్లో ఉన్న దొరలంతా బయటికి వస్తూ నవ్వుకుంటూ పోవడం. ఇంతా చేస్తే చాలామంది వీళ్ళ దగ్గర సొమ్ము మార్చుకోనే లేదు. కానీ వీళ్ళని చూస్తేనే ఏదో నేరం చేసినట్లు బాధపడి తలకాయ ఎక్కడో పెట్టుకున్నానంటే నమ్మండి. అయ్యిందా? నేను అనేక పెద్ద పెద్ద హార్బర్లు రైలు స్టేషన్లు చూశాను కదా. అక్కడ ఏ విధమైన గందరగోళం ఉండేది కాదు. ప్రజలు నిశ్శబ్దంగా నెమ్మదిగా దిగుతారు, ఎక్కుతారు. కూలీలు సామాన్లు ఎక్కిస్తారు, దింపుతారు. కానీ బొంబాయి హార్బర్లోనూ తర్వాత మన రైల్వే స్టేషన్లోనూ ఉన్నంత హడావిడి కంగారు గందరగోళం మరో చోట ఎక్కడా ఉండదు. ఐరోపా మహాసంగ్రామంలో కూడా ఇంత శబ్దం ఉంటుందా అని అనుమానం ఏమిటి? ఉండదనే నిశ్చయం. సరే, ఎలాగో నేను నా సామాను జాగ్రత్త పెట్టుకుని దర్జాగా దిగాను. నలుగురు కూలీల్ని కేకేసి అంతా అవతల పెట్టమన్నాను. ఇంతలో ఒకడు వంగి వంగి సలాం చేస్తూ హడలిపోతూ నా దగ్గరకు వచ్చాడు. ఎందుకు నాకు ఈ సలాంలు? నన్ను చూసి ఇంత భయం ఎందుకు? నేనేమైనా గవర్నర్నా? ఇంత చేసి అదేమిటో తెలుసుకున్నాను. నా సామాను పరీక్ష చేయాలట. అది ఈ సంగతి ఎందుకన్నాను. అది రూల్ అండి, ప్రతి వాళ్ళ సామాను చూడాలన్నాడు. సరే అయితే అందరినీ చూడమన్నాను. ఒక పక్క నుండి చూస్తున్నానండి అన్నాడు. అయితే నాదే పక్క నుండి చూస్తానన్నాను. అయితే నేను అనేది వాడికి అర్థం కాలేదనుకున్నాను. క్షణం ఏమీ మాట్లాడలేదు. దొరల సామాన్లన్నీ చూడడం అయిందా అన్నాను. అయిందండి. అయినా వారు దొరలు కాదండి, వారి సామాన్లు అంత ఇదిగా చూడనక్కర్లేదండి అన్నాడు. ఇది వినేసరికి నాకు వళ్ళు కాలుకొచ్చింది. కానీ అప్పుడు ఏం చేయగలను? మాట మాట్లాడకుండా ఈ విమానం దిగిమింది. సరే చూసుకోమని నా సామాన్లు ఎక్కడ దింపాను. ఏముంది? బట్టలు పుస్తకాలు తప్ప మా దగ్గర ఏముంటాయి? పుస్తకాలన్నీ తిరిగేస్తున్నాడు. అవి మీకెందుకు? అందులో ఏముంటుందన్నా? దేశంలోకి తేకూడని వస్తువులు ఉన్నవేమో చూడాలన్నాడు. సరే కానిమ్మన్నాను. నా దగ్గరున్న పుస్తకాలన్నీ తిరిగేశాడు. కానీ వాడికి ఏం తెలుస్తుంది కనుక తేకూడని పుస్తకాలు కొన్ని చూసి కూడా తెలియక ఊరుకున్నాడు. కానీ అనిబిసెంట్ దొరసాని వ్యాఖ్యానంతో ఉన్న భగవద్గీత తీసి ఇది ఉండకూడదన్నాడు. అదేమిటి అన్నాను. అనిబిసెంట్ పుస్తకాలేమీ ఉండకూడదు అన్నాడు. ఓ ఈ వెరినాయనా, ఇది భగవద్గీత అనగా మత గ్రంథం, రాజకీయ గ్రంథం కాదు. దీనివల్ల ఎవరికీ ఏ అపకారమో లేదు. అవి ఆవిడ కర్మం మా కర్మం ఖాళీ. మా మత విషయంలో చాలా కృషి చేసి పుస్తకాలు రాసింది. వాటికి ఆవిడ రాజకీయ ఆందోళనకి దీనికి ఏమీ సంబంధం లేదని ఆసామికి నచ్చజెప్పేసరికి నా తాతలు దిగొచ్చారు. ఎలాగైతేనేమి ఆ గండం తప్పించుకుని బయటపడ్డాను. అక్కడి నుంచి ఒక బండి చేసుకొని తిన్నగా ఏదైనా హోటల్కి తీసుకువెళ్ళమన్నాను. నేను ప్రపంచంలో పెద్ద చిన్న అనేక రకాల హోటళ్ళు చూశాను, కానీ ఇంత దరిద్రంగా ఏది కనపడలేదు. బొంబాయిలో ఇదో మంచి హోటల్ అనే పేరు. చాలామంది ఇందులో మకాన్ చేస్తున్నారు. కానీ రాజును చూసిన కళతో మొగుని చూస్తే మొత్తబొద్దయిందన్నట్లు నాకు మట్టుకు మహా అసహ్యం వేసింది. అక్కడ ఏర్పాట్లు సామాన్లు ఏం చూసినా అబ్బా మహా బాధపడ్డాను. తరువాత అంతకన్నా చండాలాలు చాలా చూశాను కనుక ఇప్పుడు అదే బాగున్నదేమో అనిపించింది. సామాను గదిలో సర్దుకొని స్నానం చేద్దామని స్నానాల గదిలోకి వెళ్ళాను. దొరలో స్నానం చేసే పద్ధతి తెలుసు కదా మీకు. బట్టలు విడిచి కుళాయి కింద నిలబడ్డాను. ఆ దేశాలలో ఉండే స్నానాల తొట్టెలు ఇక్కడ లేవు కదా మరి. పోనీ లేకేమీ నేను హాయిగా కుళాయి కిందనే స్నానం ప్రారంభించాను. గదంతా ఎక్కడ చూసినా సబ్బు అనేదే కంటపడలేదు. ఏమీ అన్యాయం దెబ్బలాడదామని అక్కడి నుంచి యజమానిని కేకేశాను. ఏదో కొంప మునిగిందనుకొని నౌకరు పరిగెత్తుకొచ్చాడు. నన్ను చూసి కంగారు పడి వెనక్కి వెళ్ళాడు. అప్పుడు నా అవస్థ నాకు జ్ఞాపకం వచ్చి సిగ్గుపడి తువాలు చుట్టి పెట్టుకుందామని 4 పక్కల వెతుకుతుంది కదా. తువాలు కానీ అంగవస్త్రం కానీ ఏవీ కనపడలేదు. ఒళ్ళు తోముకోవడం మాట దేవుడెరుగును. తడి ఒళ్ళు తుడుచుకోకుండా ఎలాగా? తలుపు చాటు నుంచుని హోటల్ వాళ్ళని 4 తిట్టి సబ్బు తువాలు ఏవని అడిగాను. ఎవరికి వారు తెచ్చుకోవాల్సిందే కానీ హోటల్ సప్లై చేయడం మామూలు లేదని అన్నాడు. విదేశాల్లో మనం ఎక్కడికి వెళ్ళినా సబ్బు తువాళ్ళు దుప్పట్లు కంబళ్ళు వగైరా అన్ని హోటల్ వాళ్లే ఇస్తారు. ఇక్కడ పెద్ద హోటల్ అని పేరు పట్ట చోటే ఇలా ఏడిస్తే మిగతా చిన్న వాటిల్లో ఎలా ఉంటుందో ఆలోచించండి. ఎలాగో ఆ తడి ఒంటి మీద నా చొక్కాలాగో దొరుకుని బయటపడ్డాను. వెంటనే షాపుకు వెళ్ళి సబ్బు తువాళ్ళు కట్టుకునేందుకు పంచెలు వగైరా కొనుక్కున్నాను.
ఇంక భోజనం విషయం ఏం చెప్పను, తలుచుకుంటేనే అసహ్యం, చెప్పడానికి సిగ్గును. వండిన పదార్థాలు, వడ్డించే పాత్రలు, మనుషులు, పద్ధతులు అన్నీ కూడా అసహ్యం. దొరలు మనల్ని చూసి నవ్వారంటే నవ్వరా మరి, అసహ్యించుకుంటున్నారంటే ఆశ్చర్యమేముంది? బోలెడంత దేశాభిమానం ఉన్నవాణ్ణి ఇక్కడ పుట్టి పెరిగిన నాకే ఎలా ఉందంటే ఇతరుల సంగతి చెప్పడం ఎందుకు, అక్కడి నుంచి ఊరు చూద్దామని బయలుదేరాను. వీధిలోకి వచ్చేసరికి అంతా గొడవ, గందరగోళం, కంగారును. బళ్ళవాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్లు అడ్డదిడ్డంగా తోలుతారు. సైకిళ్ళు చెప్పనే అక్కర్లేదు. మనుషులంతా తలోదారిను. సాధ్యమైనంత వరకు రోడ్డు మధ్యనే కానీ నడవరు. వారి వ్యవహారాలు, లావాదేవీలు అన్నీ రోడ్డు మధ్యనే నిలబడి తేల్చుకుంటారు. నడుస్తూ ప్రతివాడు రెట్ట వేసినట్లు తుబుక్కున ఉమ్మేస్తాడు. నడకలో ఒకరికి ఒకరికి సంబంధం కనపడలేదు. నలుగురు కలిసి బయలుదేరిన అడుగులో అడుగు కలవదు. నేను మొదటించి నియమాలకి, నిబంధనలకి అలవాటు పడ్డవాడిని దేశాంతరం వెళ్ళినప్పటి నుంచి మరీను. అక్కడేమిటంటే రోడ్ల మీద బళ్ళ చప్పుడు, మనుషుల బూట్ల చప్పుడే కానీ మరో ధ్వనిమీ ఉండదు. ఎక్కడో మన ఇష్టం వచ్చినట్లు కేకలు వేస్తాం, నవ్వుతాం, గట్టిగా మాట్లాడతాం. అది కూడా ఓ పెద్ద తప్పేనా ఏమిటి? మాట్లాడడానికి కూడా ఆ మాత్రం స్వతంత్రం లేదా అంటారేమో. మాట్లాడచ్చు, కానీ మన గొడవలు ఊరంతా వినపడేట్లు గోల చేయనక్కర్లేదుగా. కాదు, నెమ్మదిగా మాట్లాడడం, నెమ్మదిగా నవ్వడం మనం అలవాటు చేసుకుంటే ఎంతో హాయిగా ఉంటుంది. హోటళ్లలో, రైళ్లలో, నాటకాలలో ఒక చోటేమిటి, 10 మంది చేరే చోటల్లా ఈ పద్ధతికి మనం అలవాటు పడితే ప్రాణం ఎంతో హాయిగా ఉంటుంది. ఇవి కాకుండా ఇంకా ముంబైలో మన పార్వతీశం ఏవేం చూశాడు, ఏ ఏ పద్ధతులకి ఆశ్చర్యపోయాడు, అసహ్యించుకున్నాడు అనేది తర్వాయి భాగంలో విందాం. అంతవరకు సెలవు.